ఈ శ్లోకంలో చెప్పిన విధంగా మనం కనుక జీవితంలో బ్రతకగలిగితే ఏ పుణ్యం పాపం కూడా మన దగ్గరైతే చేరవు. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 10వ శ్లోకం. బ్రహ్మణ్యదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్ర మివాంబస. శ్లోకానికి అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అర్జున, ఎవరైతే కర్మలన్నింటినీ భగవంతుడికి అర్పిస్తారో, ఎవరైతే ఫలాశక్తి రహితంగా పనిచేస్తారో అటువంటి వారిని ఏ పాపం పుణ్యం కూడా కర్మలైతే అంటుకోవనేసి చెప్తున్నారు. ఏ విధంగా అంటే తామరాకులకి నీళ్ళు అనేవి ఏ విధంగా అంటుకోవు, అదేవిధంగా కర్మలు కూడా ఇటువంటి వాళ్ళని అంటుకోవనేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తామర పువ్వులు ఉంటాయి, లోటస్, అవి నీటిలోనే పుడతాయి, వాటి జీవితం అంతా కూడా నీటిలోనే జరుగుతుంది. ఏ రోజు కూడా ఆ నీళ్లు తామర పువ్వులకైతే అంటుకో. అదేవిధంగా మనం డిటాచ్మెంట్తో కనుక పనిచేస్తే ఇటువంటి కర్మ అనేది మనల్ని అయితే అంటుకోదనేసి ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అయితే చెప్తున్నారు. రీసెంట్గా మన ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది వచ్చింది, దాన్ని తమిళ ఇక్కడ ఇస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకసారి కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి అయితే చూడండి. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. నమస్కారం, జై శ్రీరామ్.